ఎవ్రీ ఇయర్ సీడ్ వస్తుంది, నర్సరీలో 1 year శాంప్లింగ్ పెడతాం, మంచిలు మీ దగ్గర వస్తారు, ఏరియా రిజిస్టర్ అవుతుంది, రిపీట్. ఇది మా ఓల్డెస్ట్ ఏరియా గోదావరి, 30 years నుంచి అదే జరుగుతుంది. ఇది చెప్పడానికి తాత్పర్యం ఏమి, యాజ్ కంపెనీ మాకు ఇన్కమ్ ఇప్పుడు ఈ సీడ్లో ఇది లాస్లో చెప్తే మీరు అమ్మరు, నో ప్రాఫిట్ నో లాస్ చెప్తా, నో ప్రాఫిట్ నో లాస్ మేము సీడ్ ఇస్తున్నాం మీకు. మేడంకి అడగండి, 2 years నుంచి డబ్బులు రావు మాకి. సో నేను కౌంటర్ క్వశ్చన్ మీకు పెడతానా కి నా ఇంట్రెస్ట్ ఏమి దీనిలో, నేను ఎందుకు వచ్చినా ఇక్కడ, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు పెట్టినా? సింగిల్ రీజన్, మీ ప్రొడ్యూస్ వస్తే నేను ఫ్యాక్టరీ పెడతాను, ఫ్యాక్టరీ పెట్టి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లో వెళ్తాం. సో సింగిల్ పాయింట్ టు ఆన్సర్ రెడ్డి గారు క్వశ్చన్, రెడ్డి గారు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే, మీ పంటలో yield ఫర్ యువర్ yield టు కమ్, నేను 7-8 years అదే దేవుడు లాగా పట్టుకొని విష్ చేయాలి అని, బికాస్ ద కంపెనీ మేక్స్ మనీ ఓన్లీ ఆన్ ద 7th year. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. గుడ్. సో వాళ్ళు అడిగింది ఏంటంటే, మీ పంటని నేను వేసినటువంటి పంటను ఎవరు కొనుగోలు చేస్తారు, ఎక్కడ కొనుగోలు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఇదే కదా సార్? దానికి వారు చెప్తుంది ఏంటంటే, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు కదా, మనుషులు పెట్టారు, అట్లాగే కలెక్షన్ సెంటర్స్ పెట్టారు, ఇవన్నీ వచ్చి ఫ్యాక్టరీకి ఎంతో కొంత ఆదాయం రావడానికి 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ 7-8 సంవత్సరాలు కూడా నేను ఈ మనుషుల మీద పెట్టుబడి, మరి మిగతా వ్యవహారాలన్నింటి మీద పెట్టుబడి పెట్టి అది ఎప్పుడు వస్తుందని చూస్తామో, చూసిన రోజు ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసి ఆ ఫ్యాక్టరీ నుంచి 8వ సంవత్సరం నుంచి ఆదాయం తీసుకుంటాం. అది రకరకాల ఆదాయం. సో మార్కెట్లో రకరకాల సీడ్ కంపెనీస్ మీ దగ్గర వస్తాయి, ఈ సీడ్ పెట్టుకోండి, జట్రోపా, మంచు. డిఫరెన్స్ ఏమి, వాళ్ళు వచ్చి సీడ్ ఇచ్చి పోయినారు. నాది పర్మనెంట్ హ్యాండ్ హోల్డింగ్, క్రాప్ మెయింటెనెన్స్ నేను చేయలేదంటే ఈరోజు నేను పర్సనల్ సర్ క్రాప్ వెళ్ళినా. నాకు ఎక్కువ ఎక్సైట్ అయినా ఎందుకంటే ఈ జోన్లో అంత పొటెన్షియల్, దట్ మెనీ నంబర్ ఆఫ్ లీవ్స్, ఆ కలర్ ఆఫ్ ద లీఫ్, ద ఫ్లష్ నేను ఇక్కడ చూడలేను. వర్జిన్ సాయిల్స్ అరుణాచల్ నుంచి ఫర్టైల్ సాయిల్స్ ఆఫ్ వెస్ట్ గోదావరి, దట్ ఇక్కడ చూడలేదు. సో నేనేం చెప్తున్నానంటే, క్రాప్ మెయింటెనెన్స్ ఇస్ అ మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎక్సర్సైజ్. సీడ్ ఇచ్చి ప్రాఫిటే లేదు దాంట్లో, నెంబర్ 1. నెంబర్ 2, సీడ్ ఇస్తే 3-4 నెలల తర్వాత డబ్బులు వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు కూడా నాది 8 కోట్లు పెండింగ్ ఉన్నాయి, అది సెపరేట్ మ్యాటర్. ఇది ఎందుకు చెప్తున్నాను, నేను కన్విన్స్ యూ, నేను ఇక్కడ సీడ్ శాంప్లింగ్ ఇచ్చడానికి లేదు. సీడ్ శాంప్లింగ్ ఇవ్వాలంటే నర్సరీ ఓపెన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి. మా ఇంట్రెస్ట్ ఏంటి, ఫ్రూట్ రావాలి, ఫ్రూట్ వస్తే ఫ్యాక్టరీ నడపాలి, ఫ్యాక్టరీ నడిపితే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేయాలి, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేస్తే మార్కెట్లో పోవాలి, మార్కెట్లో పోతే ఆ ఇంపోర్ట్ గ్యాప్ తగ్గుతుంది. మా గేమ్ అది. సో సెకండ్ మాట, సో స్టేబుల్ ఇన్కమ్. నేను చెప్పినట్టు, మీరందరూ తెలిసినట్టు, ఇది స్టేబుల్ ఇన్కమ్, ఒక పెన్షన్ లాగా. 3 years మీరు జెస్టేషన్ మాకు ఇవ్వండి, క్రాప్కి జెస్టేషన్ ఇవ్వండి. 4th year నుంచి 30 year దాకా, ఒక అరౌండ్ ఇయర్ వన్స్ ఇన్ 15 days కటింగ్ అవ్వాలి. కటింగ్ అవుతే మీరు డైరెక్ట్ కంపెనీ దగ్గర, కంపెనీ ద్వారా సెంటర్స్ లేకపోతే డైరెక్ట్ ఫ్యాక్టరీకి వస్తారు. అది డైరెక్ట్ మీ పెద్ద రైతులు మీరు కూడా రావద్దు, మీ డ్రైవర్ ద్వారా పంపేయచ్చు. ఒక QR కోడ్ ఉంటుంది, డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చి మెసేజ్ వచ్చేస్తారు. కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్, నో మిడిల్ మ్యాన్, నో క్యాష్ బిజినెస్, నథింగ్. మీరు ఢిల్లీలో కూర్చొని డ్రైవర్కి ఫోన్ కొట్టి బై ఫ్యాక్టరీ తీసుకెళ్ళి చెప్పేస్తే మెసేజ్ వచ్చేస్తారు ఈ ఫోన్. పిల్ఫ్రిజింగ్కి కూడా మీకు ఈరోజు ఏమవుతుంది, ప్యాడీ మీరు హార్వెస్ట్ చేస్తే 3 గార్డులు పెట్టాలి, 2 మంచిలు పెట్టాలి, ఈ యాక్చువల్ రిపోర్టింగ్ అవుతుందా లేదా, అది ఇక్కడ లేదు. బికాస్ నేనే కొనాలి ఈ జోన్ని.
బయట వాళ్ళు వచ్చి నాకి కూడా ఎలాగమ్ముతారు, అది అవకాశమే ఉండదు. సో స్టేబుల్, సస్టైన్, లాంగ్ టర్మ్ ఇన్కమ్ ఇది మెయిన్ యూఎస్పి పామ్ ఆయిల్. సెకండ్ యూఎస్పి ఈజ్ ఆఫ్ ప్లాంటింగ్. ఈ రోజు షుగర్ కేన్ లో లేబర్ ఇష్యూస్, రైస్ ప్యాడీలో లేబర్ ఇష్యూస్, టొబాకోలో రకరకాల అగైన్ లేబర్ ఇష్యూస్, పెస్ట్ డిజీజెస్, హుడ్ సైక్లోన్, ఫ్లడ్స్, క్లైమేట్ చేంజ్ అని మీరు మాట న్యూస్లో వింటున్నారు. ఎన్ని రకరకాల క్లైమేట్ ద్వారా ఏమో అవుతున్నాయి. పామ్ ఆయిల్ ఇస్ ద మోస్ట్ స్టేబుల్ క్రాప్. మీరు హిస్టరీ చూడండి, ఒక హుడ్ సైక్లోన్ వచ్చింది ఎస్కోటా వైజాగ్ రీజన్లో. ఆ హుడ్ సైక్లోన్లో అన్ని పంటలు పోయినాయి. పామ్ ఆయిల్ లోన్ క్రాప్ కలెక్షన్ చేసి కంటిన్యూ అయింది అక్కడ. సిమిలర్లీ కర్ణాటకలో ఫ్లడ్స్ వచ్చినాయి, బిగ్ ఫ్లడ్స్, బండిల్ కార్స్ వర్ సబ్మర్జ్, బండిలు సబ్మర్జ్ అయ్యాయి. ఓన్లీ పామ్ ఆయిల్ సర్వైవ్. పెస్ట్స్, డిజీజెస్, ఎక్స్ట్రా సన్లైట్, లో సన్లైట్, bitter winter, low monsoon, high monsoon. Most stable crop, ease of cultivation. One labor per 5